సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చెప్పండి. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ కాస్ట్ వాడైనా కానీ ఒక్కరు కూడా ఎదురు జరగల. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాల పగలు కొట్టిర్రు. ఇప్పుడు నేను చెప్పేది అక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్లి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్లి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్లి నేను ఒక మీడియానే మీడియా మీద నేను మీడియా కవర్ చేస్తున్న మీద పోయి నా మీద అటాక్ చేసి మీరు వైసీపీకి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అందుట్లో నేను వైసీపీ మండల కన్వీనర్ని ఎంపీటీసీ కార్యకర్త మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. ప్రశాంతంగా జరుగుతున్న గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు కావాలని బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో అక్కడ ఈ అరాచకం చేశారు. కావాలంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వీడియో విజువల్స్ ఉన్నాయి చూడండి. ఎవరిది తప్పో అర్థమవుతుంది. ప్రజలారా, ముఖ్యంగా తుమ్మూరుకోట ప్రజలకి ఇదే ముఖ్య విజ్ఞప్తి. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగదొక్కాలని వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు కావాలని మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మా మీద మైనార్టీల మీద ఎస్సీల మీద మొన్న ఎస్సీల మీద ఇదే విధంగా ఈ బీసీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకొని మన జగనన్నని మాచర్ల ఎమ్మెల్యే పిఆర్కేని అత్యధిక మెజార్టీ తోటి మాకు దెబ్బలు తగిలినందుకు మేము బాధపడట్లేదు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇది గమనించి వైసీపీ పార్టీని బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. అది తీసుకొచ్చా మేము ఎక్కడో గుంటూరులో మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇలా కర్రలతో వెళ్తున్నా గానీ చూడండి, పోలీసులు ఏడే ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు, వదిలేశారు. వాళ్ళ ముందు నుంచే కర్రలతో వెళ్తాను. ఇది ఇట్లా అయితే ఎట్లా? అదుపు చేయాలి కదా పోలీసులు అనేవాళ్ళు. గొడవలు జరిగితే అదుపు చేయకుండా అలా వదిలేసేసేసారు. ఏం మనుషులు అయ్యా మీరు?
మేము ఈ ఊరోళ్ళమా? ఏ పేపరు ఏ ఛానల్ ఏందది? ఏం ఆపేది ఏం ఉంటుంది? ఏందో ఇలా గొడవలు చేసుకుంటే వచ్చి దూరలలో ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా గొడవలు. అమరావతి రేపింది వాళ్ళే, అది మొత్తం చేసింది వాళ్ళే. కరెక్ట్ కాదబ్బా. ఇప్పుడు దెబ్బ ఎవరు తగిలినా వచ్చిద్దా చెప్పు? ఇది ఇప్పుడు ఎవరైతే మనకేమమ్మా, ఎవరిదైనా శరీరమే కదా. ఓయ్, అది నువ్వు చెప్పేది ఏంది? మీడియా వాళ్ళు మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఎవరిని తీయమంట? ముందు వాళ్ళు తప్పు చేశారుగా, కొట్టారుగా ముందు వాళ్ళు కొట్టి ఏజెంట్ కూర్చోండి ముందు.